ఎక్స్పాండ్ కావాలి, గ్లోబల్ సిటీగా ఎమర్జ్ కావాలి అండ్ ల్యాండ్ కావాలంటే ఓకే. నిన్నదాకా ఏం చెప్పారు? అద్భుతమైన రాజధాని, ఢిల్లీ అసూయపడే రాజధాని, హైదరాబాద్ తలదన్నే రాజధాని అని చెప్పి కదా 33,000 ఎకరాలు తీసుకున్నది. 33,000 ఎకరాలతో మున్సిపాలిటీ మాత్రమే వస్తాయంటున్నారు. మరి వేర్ ఇస్ ద విజన్? ఇప్పుడు 2014లో భూమి తీసుకున్నప్పుడు ఆ మున్సిపాలిటీ విజన్తో ఎందుకు పనిచేశారనే ప్రశ్నకు ఆన్సర్ ఉండాలి కదా. 33,000 ఎకరాలు తీసుకున్నాం, అమరావతి ఒక గొప్ప రాజధానిగా ఎమర్జ్ అవుతోంది, ఇంకా దాన్ని మరింత గొప్పగా మారుద్దాం, భూమి ఏంటంటే నేను ఒప్పుకుంటా, తప్పలేదు. కానీ 33,000 ఎకరాలు ఇచ్చినా కూడా మున్సిపాలిటీ కొరకే ఇచ్చారా? మరి రైతుల గొప్ప త్యాగాలు, అద్భుతమైన రాజధాని వస్తుంది అని చెప్పారు కదా ఇప్పటిదాకా. సడన్గా ఇప్పుడు ఏమంటున్నారు? దీంతో మున్సిపాలిటీ వస్తుంది అంటున్నారు. సో దెర్ ఈజ్ లాజిక్ బిహైండ్ వాట్ పీపుల్ సే కదా. ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడినప్పుడు మున్సిపాలిటీ వరకే సరిపోయే భూమిని ఎందుకు తీసుకున్నారు? మున్సిపాలిటీ విజన్తోనే అమరావతి ప్రాజెక్ట్ ఎందుకు మొదలుపెట్టారు? నిన్నటిదాకా 33,000 ఎకరాలతో అద్భుత రాజధాని వస్తుంది చెప్పి ఇప్పుడు అది మున్సిపాలిటీ మాత్రమే అవుతుందని ఎందుకు అంటున్నారు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఇప్పటికీ చెప్తున్నారు రెండవ సెకండ్ ల్యాండ్ పూలింగ్ కావాలి. ఇప్పుడు ఆల్రెడీ గొప్ప రాజధాని నిర్మాణం జరుగుతోంది, ఇంకా గొప్ప రాజధాని నిర్మిద్దాం అనంటే తప్పలేదు. హైదరాబాద్ లాంటి రాజధాని వస్తుంది, ఇప్పుడు న్యూయార్క్ లాంటి రాజధాని నిర్మించుదాం, దానికి ఇంకా ల్యాండ్ కావాలంటే దెర్ ఈజ్ ఎ లాజిక్. కానీ ఇప్పుడున్న దాంతో మున్సిపాలిటీ అవుతుంది అంటే ఎట్లా? సో రైతులు మున్సిపాలిటీ కావడానికి ల్యాండ్ ఇవ్వలే. రైతులు ఒక గొప్ప రాజధాని, గ్లోబల్ ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామనే కదా మీరు తీసుకున్నది భూమి. ఇప్పుడు వాళ్ళని మున్సిపాలిటీ అవుతుందని మీరు బెదిరిస్తే ఎట్లా? అన్యాయం కదా. ఇక రెండవది, మొదటి ల్యాండ్ పూలింగ్తో అభివృద్ధి చూపెట్టి రెండవగా ల్యాండ్ పూలింగ్ అడిగితే అర్థం ఉంది. ఇప్పటికీ ఏంటి? ఆంధ్రజ్యోతి పతాక శీర్షికలో కథనం, అమరావతి రైతుల ప్లాట్లు రంగుల కలే. మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది, రంగుల కలే. ఆంధ్రజ్యోతిలో పేజ్ 1, అమరావతిలో భూములు ఇచ్చిన రైతుల ప్లాట్లు ఇప్పటికీ కాగితం పైనే. అంటే ఎన్నేళ్ళైంది? 5 ఏళ్ళు అక్కడైపోయింది. ఇప్పుడు దాదాపు 2 ఇయర్స్ దగ్గరకు వస్తుంది. 7 ఇయర్స్లో మీరు మొదటిసారి భూములు ఇచ్చిన రైతులు ఇప్పటికి ప్లాట్లు ఇవ్వలేకపోయారు ఫీల్డ్ మీద, ఆన్ గ్రౌండ్. తర్వాత వారికి మీరు ఇప్పటికీ సమస్యల పరిష్కారం కావడం లేదు. మీరు ఇప్పటికీ కూడా సమస్యల పరిష్కారం కాక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దానికి ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పెట్టారు. ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడారు. రైతులు అంత పెద్ద ఉద్యమం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా జరిపిన పోరాటం మీ గెలుపుకు కారణమైంది. మరి మీరు గెలిచినాక 2 ఏళ్ళు పడుతుందా అంటున్నా రైతుల సమస్యలు పరిష్కరించడానికి? అంత సంక్లిష్టమైన క్వాంటమ్ కంప్యూటర్ వచ్చి పరిష్కరించాలా దీన్ని? బహుశా క్వాంటమ్ వ్యాలీగా అమరావతి డెవలప్ అవుతుంది కనుక దీన్ని సాధారణ మైండ్తో మనం పరిష్కరించలేం కనుక, దీనికి కంప్యూటేషనల్ కెపాసిటీ చాలా ఎక్కువ ఉండాలి కనుక క్వాంటమ్ కంప్యూటర్ వాడితే తప్ప అమరావతి రైతుల సమస్యల పరిష్కారం కావా? నాకు చెప్పండి. ఏమంత కష్టం? ఇది ఒక చిన్న ఇష్యూస్ కదా, రెవెన్యూ ఇష్యూస్. చంద్రబాబు నాయుడు లాంటి పాలనా దక్షత కలిగిన, విశేష అనుభవం కలిగిన ముఖ్యమంత్రి ప్రభుత్వంలో ఉండి ఏ రైతుల ఉద్యమం అయితే చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి కీలక పాత్ర పోషించిందో ఆ రైతుల సమస్యల పరిష్కారానికి ఇంతకాలం ఎందుకు పట్టాలి? ఇంకా వాళ్ళ జీవితం రంగుల కళల్లోనే ఎందుకు ఉండాలి? అండ్ నేను అనారోపణ కాదు, మళ్ళీ నన్ను విమర్శించే ప్రమాదం ఉంటుంది. నేను ఆంధ్రజ్యోతి కథనం చెప్తున్నా. ఆంధ్రజ్యోతి పతాక శీర్షిక, టాప్ హెడ్లైన్, మీరు పాత పేపర్ నాకు గుర్తులేదు కానీ రంగుల కలే దాని హెడ్లైన్ కూడా ఇది. సో దానికి ఆన్సర్ చెప్పాలి కదా. సో మీరు ల్యాండ్, ఇప్పుడు మూడవది ఏంటి? ఏం చెప్పారు? ₹1,00,000 ఎకరం ఉన్న భూమి హైదరాబాద్లో 170 కోట్లు అవుతుంది, మీరు భూమి ఇవ్వండి అంటున్నారు. నిన్నటిదాకా ఏం చెప్పారు? రైతులు త్యాగాలు చేశారు దేశ రాష్ట్ర రాజధాని కొరకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి కోసం త్యాగాలు చేశారు, 29 గ్రామాల రైతులు అని చెప్పారు. వైసీపీ వాళ్ళు దాన్ని అవహేళన చేస్తూ ఇది త్యాగాలు కాదు, వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటూ వాళ్ళు అవహేళన చేశారు. వాళ్ళని అందరము తిట్టాము. ఇదేంటి మీరు రాజధాని కొరకు భూమి ఇస్తే వాళ్ళ రైతులు పట్టుకొని అంత మాట అంటారా అని అందరూ అన్నాం కదా. ఇప్పుడు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, రియల్ ఎస్టేట్ యాంగిలే చెప్పాడు. త్యాగం యాంగిల్ ఎక్కడ చెప్పాడు నాకు చెప్పండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ యాంగిల్ ₹1,00,000 ఎకరం ఉండే 170 కోట్లు అయితే భూమి ఇవ్వండి అంటున్నారు. త్యాగం ఎక్కడిది అంటే వైసీపీ వాళ్ళు సాక్షి మీడియాలో ఇది రియల్ ఎస్టేట్ అని వచ్చిన కథనాలకి వాళ్ళ బలాన్ని చేకూరుస్తున్నది కదా ఈ మాట. సో అంటే వేరే వాళ్ళంటే తప్పు, మనం అంటే రైట్ ఎట్లా అవుతుంది? మీరు తేల్చండి, త్యాగమా రియల్ ఎస్టేట్ వ్యాపారమా?
ఏదో ఒకటి తెలుసండి. సో త్యాగం అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే త్యాగం కాదు, రెండిట్లో ఏదో ఒకటే ఉంటుంది కదా. సో అది తర్వాత ₹1,00,000 ఎకరం అయ్యేది. ఎకరం ఉన్నది హైదరాబాద్లో 170 కోట్లు అవుతుందని ఆరో తెలుసా ఎవరికైనా? ఆరో తెలుసా? తెలిసింటే అందరూ పెడతారు కదా. అది స్పెక్యులేషన్. సో చీఫ్ మినిస్టర్ ఒక స్పెక్యులేటివ్ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దోహదం చేయకూడదు. ఇదివరకు కూడా ఇది జరిగింది, విమర్శలు కూడా వచ్చాయి కదా. ఇక్కడ రాజధానా, అక్కడ రాజధానా, నూజివీడులో రాజధానా, ఇబ్రహీంపట్నం రాజధానా అంటే మొత్తం అక్కడ అన్ని ధరలు పెరిగి పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగి ఆఖరికి అది కొలాప్స్ అయ్యి అనేక మంది అన్యాయం అయ్యారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అన్న పెద్ద ఆరోపణలకు అమరావతిలో కారణమైంది. ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో ఆ మాట మాట్లాడితే అది రియల్ ఎస్టేట్ వ్యాపారం స్పెక్యులేషన్కు దారితీయదా? నీకు ప్రమాదకరమైన రియల్ ఎస్టేట్ పోకడలకు కారణం ఎత్తింది కదా. ఇప్పుడు ₹1,00,000 ఎకరం 170 కోట్లు హైదరాబాద్లో అయింది, ఇక్కడ కూడా అవుతుంది అని చెప్తున్నాడు. దిస్ ఈజ్ అబ్సల్యూట్ స్పెక్యులేషన్ కదా. మరి నేనేమడుగుతున్నా, ₹1,00,000 170 కోట్లు అవసరం లేదు. ₹1,00,000 ప్రాపర్టీకి 30 ఏళ్ళ తర్వాత 10 కోట్లు ఇస్తామని మీరు గవర్నమెంట్ బాండ్ ఇవ్వండి, సరిపోతుంది. 170 కోట్లు ఎందుకండి? ₹1,00,000 ప్రాపర్టీకి 10 కోట్లు అవుతుందని మీరు ఒక బాండ్ ఇవ్వండి.